బావగారు ఇంకా రాలేదు. ఇంకా రాలేదా? పద్మనాభ సింహ! గుడ్ మార్నింగ్ బావగారు. ఈ టైం దాకా జిమ్ కి రాకుండా ఏం చేస్తున్నారు? కేబీఆర్ పార్క్ వెళ్ళి 3 రౌండ్లు వేసి వచ్చా. ఏ రౌండ్స్? ఇంత మందితో మాటలు పడడానికి సిగ్గాలేదు? యూస్లెస్ ఫెలో, షేమ్లెస్ ఫెలో, హోప్లెస్ ఫెలో, బ్రెయిన్లెస్ ఫెలో. అమ్మా అన్నయ్య. ఏంటమ్మా అన్నయ్య? నీ మొహం చూసే కదా ఈ సోంబేరిని ఇంట్లో పెట్టుకుని గేదెలా మెప్తున్నాను. ఆయన మొహం చూడండి ఎలా ఉందో, పండు కొత్తకి గుండు కేసినట్టు. అసలు ఇలాంటి వాడి గురించి మాట్లాడటం అనవసరం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ ఎపిసోడ్ ఆఫ్ హాలీవుడ్ అప్డేట్స్. చాలా రోజుల తర్వాత అప్డేట్స్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. ఈసారి అయితే చాలా మంచి అప్డేట్స్ ఉన్నాయి. సో మాక్సిమం వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. అండ్ ఇంకా జనరల్ అండ్ పాప్ కల్చర్ అప్డేట్ల విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ నుంచి ఫ్రాంకెన్స్టైన్ అనే ఒక గాథిక్ హారర్ మూవీ రాబోతుంది. ఈ మూవీకి సంబంధించిన కొన్ని క్యారెక్టర్ పోస్టర్స్ అనేవి రీసెంట్లీ రిలీజ్ చేశారు. అవన్నీ ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ ఈ ఫ్రాంకెన్స్టైన్ మూవీ నెట్ఫ్లిక్స్ లో November 7th రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత నెట్ఫ్లిక్స్ వాళ్ళు వన్ పీస్ సీజన్ 2 కి సంబంధించిన కొన్ని అఫీషియల్ స్టిల్ ఇమేజెస్ అయితే రిలీజ్ చేశారు. అవన్నీ ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ ఈ వన్ పీస్ సీజన్ 2 2026 లో రిలీజ్ అవబోతుందని కన్ఫర్మ్ అయింది. బట్ డేట్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. అండ్ తర్వాత ఏ మైన్ క్రాఫ్ట్ మూవీకి సీక్వెల్ మూవీ రాబోతుంది అని అఫీషియల్లీ అనౌన్స్ చేశారు. అండ్ ఈ మూవీ July 23, 2027 రిలీజ్ కాబోతుంది అని కన్ఫర్మ్ కూడా చేశారు. అండ్ తర్వాత స్నో వైట్ లైవ్ యాక్షన్ మూవీ ఫ్లాప్ అవడంతో ట్యాంగల్డ్ లైవ్ యాక్షన్ మూవీ యొక్క డెవలప్మెంట్ ఆపేశారు కదా. అండ్ రీసెంట్లీ ట్యాంగల్డ్ లైవ్ యాక్షన్ మూవీ యొక్క డెవలప్మెంట్ మళ్ళీ స్టార్ట్ చేశారనమాట. అండ్ ఈ మూవీలో స్కార్లెట్ జాన్సన్ ని మదర్ గోతల్ క్యారెక్టర్ లో తీసుకోవడానికి కన్సిడర్ చేస్తున్నట్టు కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ తర్వాత మోనా లైవ్ యాక్షన్ మూవీ రాబోతుంది. అండ్ అందులో డ్వైన్ జాన్సన్ మెయిన్ లీడ్ గా నటించబోతున్నారన్న విషయం మనందరికీ తెలుసు కదా. ఈ లైవ్ యాక్షన్ మూవీలో యానిమేటెడ్ మూవీలో ఉండే ప్రతి సీను ప్రతి షాట్ యాజ్ టీజ్ గా దింపుతున్నారంట. ఎటువంటి చేంజెస్ చేయట్లేదని రీసెంట్లీ ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. మరి ఈ మాత్రం దానికి లైవ్ యాక్షన్ తీయడం ఎందుకు, ఆల్రెడీ యానిమేటెడ్ లో చూసేసాం కదా అని మనకు అనిపిస్తుంది. కానీ వెస్టర్న్ కంట్రీస్ లో ఇవే ఎక్కువ చూస్తున్నారు. అండ్ పిల్లలు కూడా బాగా కనెక్ట్ అవుతున్నారు. సో డబ్బులు ఎక్కువ వస్తున్నాయి. అండ్ డబ్బులు వస్తాయంటే ఎవరు మాత్రం వద్దనుకుంటారు చెప్పండి. అందుకే డిజ్నీ వాళ్ళు కూడా సింపుల్ గా ఈ లైవ్ యాక్షన్ రీమేక్లు తీసుకుని డబ్బులు సంపాదించుకుంటున్నారు. పోను పోను హాలీవుడ్ నుంచి కూడా ఒరిజినల్ కంటెంట్ రావడం తగ్గిపోతుంది. ఎంతసేపు రీమేక్లు రీబూట్లు చేసుకుంటున్నారు. అయినా అవన్నీ మనకెందుకులే, మనకి మంచి కంటెంట్ దొరికితే చాలు, అది ఎక్కడి నుంచి వచ్చినా పర్లేదు. అండ్ తర్వాత ది బాయ్స్ ఫ్రాంచైజ్ యొక్క క్రియేటర్ అయిన ఎరిక్ క్రిప్కే జెన్వీ సిరీస్ కి సీజన్ 3 కూడా ఉండబోతుంది అని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. అండ్ తర్వాత ఈ సంవత్సరం మార్చి నెలలో హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 3 కి సంబంధించిన షూటింగ్ స్టార్ట్ అయింది కదా. రీసెంట్లీ సీజన్ 3 కి సంబంధించిన షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ప్రెసెంట్ ఈ సీజన్ 3 కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అయితే జరుగుతుందన్నమాట. అండ్ ప్రాబబ్లీ ఈ సిరీస్ నెక్స్ట్ ఇయర్ జూన్ మంత్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందంట. అండ్ తర్వాత ఫ్రైడే ద 13th అనే ఒక హారర్ స్లాషర్ ఫిలిం ఫ్రాంచైజ్ ఉంది కదా. ఈ ఫ్రాంచైజ్ లో 1980లో వచ్చిన ఫస్ట్ మూవీకి ప్రీక్వెల్ గా ఇప్పుడు క్రిస్టల్ లేక్ అనే ఒక వెబ్ సిరీస్ అయితే రాబోతుంది. ఈ సిరీస్ ని A24 స్టూడియోస్ వాళ్ళు తీస్తున్నారనమాట. అండ్ రీసెంట్లీ ఈ సిరీస్ కి సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయిపోయినట్టు ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. అండ్ తర్వాత స్కారీ మూవీ అనే ఒక పారడీ ఫిలిం ఫ్రాంచైజ్ ఉంది. ఈ మూవీస్ లో కామెడీ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫ్రాంచైజ్ అనమాట ఇది. అండ్ ఇప్పుడు ఈ ఫ్రాంచైజ్ లో 6th పార్ట్ కూడా రాబోతుంది అని కన్ఫర్మ్ అయింది. అండ్ ఆ 6th పార్ట్ కి సంబంధించిన షూటింగ్ కూడా ప్రెసెంట్ జరుగుతున్నట్టు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. అండ్ ఈ 6th మూవీలో ఎటువంటి లిమిట్స్ లేకుండా అందరి మీద జోక్స్ అయిపోతున్నారంట. అండ్ పారడీ చేయబోతున్నారంట. అండ్ దానివల్ల ఎవరైనా ఒఫెండ్ అయితే బొచ్చు కూడా పట్టించుకునేది లేదని యాక్టర్ మార్లన్ వైన్ అయితే చెప్పుకొచ్చాడు. అండ్ థియేటర్ కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా హ్యాపీగా నవ్వుకోవాలి, అదే నా ఇంటెన్షన్. అండ్ ఈ మూవీలో అన్లిమిటెడ్ జోక్స్ ఉంటాయని ఆ యాక్టర్ అయితే చెప్పుకొచ్చాడు. అండ్ నేనైతే ఈ 6th మూవీ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. అండ్ మీలో ఎవరైనా ఈ స్కారీ మూవీస్ అనేవి చూడకపోయి ఉంటే ఒకసారి చూడడానికి ట్రై చేయండి. మనస్ఫూర్తిగా హ్యాపీగా నవ్వుకుంటారు. అండ్ తర్వాత ఈ సంవత్సరం ఫైనల్ డెస్టినేషన్ ఫ్రాంచైజ్ లో రిలీజ్ అయిన 6th మూవీ అనేది ఈ ఫ్రాంచైజ్ లోనే వన్ ఆఫ్ ది హైయెస్ట్ గ్రాసింగ్ మూవీగా నిలిచిందనమాట. సో ఇప్పుడు ఈ ఫ్రాంచైజ్ లో 7th పార్ట్ కూడా రాబోతుంది అని అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ 7th మూవీని మైకెల్ బ్లాంచెట్ అనే ఒక బెల్జియన్ డైరెక్టర్ తీయబోతున్నారంట. అండ్ తర్వాత పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ ఫ్రాంచైజ్ లో రాబోతున్న 6th పార్ట్ లో మార్గో రాబీ కూడా ఉండబోతుందని ప్రీవియస్లీ రూమర్స్ వచ్చాయి కదా. రీసెంట్లీ ఈ పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ మూవీస్ యొక్క ప్రొడ్యూసర్ అయిన జెరీ బ్రోక్హైమర్ ఈ 6th పార్ట్ లో మార్గో రాబీ ఉండబోతుంది అని కన్ఫర్మ్ చేశారు. అండ్ స్టిల్ తను ఈ ప్రాజెక్ట్ కి అటాచ్ అయ్యే ఉందంట. అండ్ వెరీ మచ్ ఇన్వాల్వ్ కూడా అయి ఉందని అతనైతే కన్ఫర్మ్ చేశాడు. అండ్ తర్వాత మొన్న October 24th రిలీజ్ అవ్వాల్సిన మోర్టల్ కాంబాట్ 2 మూవీని పోస్ట్ పోన్ చేసి నెక్స్ట్ ఇయర్ May 15th కి రిలీజ్ కాబోతుంది అని అనౌన్స్ చేశారు కదా. ఇప్పుడు ఈ మూవీని 1 వీక్ ప్రీపోన్ చేసి May 8th 2026 రిలీజ్ చేయబోతున్నారు అని అఫీషియల్లీ కన్ఫర్మ్ చేశారు. అండ్ అంతేకాదు ప్రెసెంట్ WB స్టూడియోస్ వాళ్ళు మోర్టల్ కాంబాట్ 3 మూవీని కూడా డెవలప్ చేస్తున్నట్టు అఫీషియల్లీ కన్ఫర్మ్ చేశారు. అండ్ తర్వాత రీసెంట్లీ లియోనార్డో డికాప్రియో గారు నటించిన వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ మూవీ రిలీజ్ అయింది కదా. ఈ మూవీకి క్రిటిక్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సంవత్సరం వచ్చిన మూవీస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని కూడా అన్నారు. కానీ ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సరిగా పర్ఫామ్ చేయలేకపోతుంది. దాదాపు 100 million వరకు లాస్ పెట్టే ఛాన్స్ అయితే ఉందంట. టోటల్ గా ఒకే ఒక్క
అండ్ తర్వాత రీసెంట్లీ ట్రాన్ ఎరిస్ మూవీ రిలీజ్ అయింది కదా, ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడిపోయిందన్నమాట. ఈ సంవత్సరం వచ్చిన కొన్ని బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీస్ లిస్ట్ లో ఈ మూవీ కూడా జాయిన్ అవబోతుంది. అండ్ ఈ మూవీ డిజ్నీ వాళ్ళకి 132 మిలియన్ వరకు లాస్ పెట్టబోతుంది అని అంచనా వేస్తున్నారు. అండ్ డిజ్నీ వాళ్ళు కూడా ఈ ట్రాన్ ఫ్రాంచైజ్ లో ఇంకా మూవీస్ తీయడానికి ఇంట్రెస్టెడ్ గా లేరంట. సో ఈ ట్రాన్ ఎరీస్ మూవీతో ఈ ఫ్రాంచైజ్ అనేది అఫీషియల్ గా డెడ్ అయిపోయింది అనమాట. దీన్ని ముట్టుకుంటే మసి పట్టుకుంటే నాశనం, పెళ్లి చేసుకుంటే మట్టి మట్టి అయిపోతాడా. అండ్ తర్వాత ప్రెసెంట్ డిజ్నీ వాళ్ళు లయన్ కింగ్ ఫ్రాంచైజ్ లో ఇంకొక మూవీని డెవలప్ చేస్తున్నారు అని రీసెంట్లీ డానియల్ ఆర్పికే నుంచి ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. కానీ ఈ న్యూ లయన్ కింగ్ మూవీ అనేది ముఫాసా లాగా ఒక ప్రీక్వెల్ స్టోరీనా లేదా ఒరిజినల్ లయన్ కింగ్ మూవీకి కంటిన్యూషన్ అనే దాని గురించి ఎటువంటి డీటెయిల్స్ అయితే రివీల్ చేయలేదు. అండ్ తర్వాత కాంజరింగ్ 2 మూవీ స్టార్టింగ్ లో ఎడ్ అండ్ లారెన్ వారెన్ అమెట్విల్ హారర్ కేసు ని సాల్వ్ చేస్తున్నట్టు చూపిస్తారు కదా. ఈ అమెట్విల్ హారర్ కేసు కి సంబంధించి ప్రీవియస్లీ చాలా మూవీస్ అయితే వచ్చాయి. అండ్ ఇప్పుడు ఆ ఒరిజినల్ హారర్ క్లాసిక్ ని రీఇమాజిన్ చేసి డేవిడ్ ఎఫ్ శాండ్బర్గ్ అనే ఒక డైరెక్టర్ న్యూ అమెట్విల్ హారర్ మూవీ తీయబోతున్నారు అని కన్ఫర్మ్ అయింది. ప్రెసెంట్ ఆ మూవీ డెవలప్మెంట్ స్టేజ్ లో ఉందంట. అండ్ తర్వాత రీసెంట్లీ కాంజరింగ్ ద లాస్ట్ రైట్స్ మూవీ రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది కదా. ఈ మూవీ యొక్క డైరెక్టర్ అయిన మైకెల్ చేవ్స్ ఏం చెప్పారు అంటే, ఈ ఫ్రాంచైజ్ లో ఇదే లాస్ట్ మూవీ, అందుకే దీనికి లాస్ట్ రైట్స్ అని పేరు పెట్టాం. దీని తర్వాత కాంజరింగ్ మూవీస్ రావు అని అతనైతే చెప్పుకొచ్చాడు. కానీ ప్రీవియస్లీ వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం కాంజరింగ్ మూవీస్ కి ప్రీక్వెల్ గా యంగ్ ఎడ్ అండ్ లారెన్ వారెన్ యొక్క స్టోరీస్ ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నారు, మూవీస్ అండ్ సిరీస్ లు తీయబోతున్నారు అని రిపోర్ట్స్ వచ్చాయి. సో చూడాలి మరి అది ఎంతవరకు నిజమో అండ్ వీళ్ళు ఈ ఫ్రాంచైజ్ ని కంటిన్యూ చేస్తారో లేదో. అండ్ తర్వాత మీలో ఎవరైనా 2001 లో రిలీజ్ అయిన 13 గోస్ట్ మూవీ చూసారా? ఎవరైనా చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూసేయండి. మూవీ అయితే చాలా బాగుంటుంది. ప్రెసెంట్ ఈ మూవీ నెట్ఫ్లిక్స్ ఆర్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉందనుకుంటా. అండ్ ఇప్పుడు దీని గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, డార్క్ క్యాజిల్ ఎంటర్టైన్మెంట్ అనే ఒక ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు 13 గోస్ట్ స్టోరీస్ అనే ఒక ఆంథాలజీ సిరీస్ ని అయితే ప్లాన్ చేస్తున్నారు. ఈ సిరీస్ లో మొత్తం 13 ఎపిసోడ్లు ఉండబోతున్నాయి. అండ్ ప్రతి ఎపిసోడ్ లో ఒక గోస్ట్ కి సంబంధించిన ఆరిజిన్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నారంట. అండ్ త్వరలో ఈ సిరీస్ కి సంబంధించిన ప్రొడక్షన్ స్టార్ట్ కాబోతుందని ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ తర్వాత రీసెంట్లీ వెనస్డే సీజన్ 2 రిలీజ్ అయింది కదా. ఈ సీజన్ 2 కోసం ఫ్యాన్స్ అందరూ 3 years పాటు వెయిట్ చేయాల్సి వచ్చింది. కానీ సీజన్ 3 కోసం ఫ్యాన్స్ అందరూ అంతకాలం వెయిట్ చేయాల్సిన అవసరం లేదంట. ఎందుకంటే సీజన్ 3 యొక్క షూటింగ్ ఈ ఇయర్ ఎండింగ్ లో కానీ లేదా ఎర్లీ 2026 లో స్టార్ట్ అయిపోతుందంట. అండ్ ఈ సీజన్ 3 ని 2026 ఎండింగ్ లో కానీ లేదా ఎర్లీ 2027 లో కానీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు యాక్టర్ హంటర్ డూహాన్ అయితే చెప్పుకొచ్చాడు. అండ్ తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫ్రమ్ అనే ఒక సిరీస్ ఉంటుంది. ఈ సిరీస్ కి ఇప్పటి వరకు 3 seasons వచ్చాయన్నమాట. అండ్ ఈ సిరీస్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఎవరైనా ఈ సిరీస్ ని ఇప్పటి వరకు చూడకపోయి ఉంటే నేను స్ట్రాంగ్లీ రికమెండ్ చేస్తాను. డెఫినెట్లీ చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ సిరీస్ లో కాన్సెప్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇందులో ట్విస్ట్లు కూడా చాలా బాగుంటాయి. అండ్ ఇందులో ఉండే మిస్టరీ ఎలిమెంట్స్ పోను పోను రివీల్ అవుతున్న కొద్దీ మీకు ఇంట్రెస్ట్ బాగా పెరిగిపోతుంది. కానీ ఈ సిరీస్ అనేది చాలా స్లోగా ఉంటుంది. వన్స్ మీరు కనెక్ట్ అయిపోతే అంత బోరింగ్ అనిపించదు, బట్ కనెక్ట్ అవ్వకపోతే మాత్రం బోరింగ్ గా అనిపిస్తుంది. కానీ ఆ మిస్టరీ ఎలిమెంట్స్ రివీల్ అవుతున్న కొద్దీ మీకు మాత్రం ఇంట్రెస్ట్ బాగా పెరిగిపోతుంది. అండ్ ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఫ్రమ్ సిరీస్ కి సీజన్ 4 రాబోతుంది అనమాట. ప్రెసెంట్ షూటింగ్ కూడా జరుగుతుంది. అండ్ ఈ సీజన్ 4 ఎర్లీ 2026 లో రిలీజ్ కాబోతుంది అని రీసెంట్లీ అమెజాన్ MGM స్టూడియోస్ వాళ్ళు అయితే కన్ఫర్మ్ చేశారు. సో ప్రీవియస్లీ వచ్చిన 3 సీజన్లు ఎవరైనా చూడకపోయి ఉంటే చూస్తారని ఈ సిరీస్ గురించి చెప్పాను అనమాట. అండ్ ఇది గైస్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మూవీవర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బై బై.